అంగన్వాడీ పాలతో కలకండ స్వీట్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. మరేం కొద్దిగా ఆల్రౌండ్ వర్కర్ని కదా, ఈరోజు ఖాళీగా ఉన్నానని మా ఆవిడతో కలిసి కలకండ స్వీట్ని ప్రిపేర్ చేద్దామని అనుకున్నాం. రెడీగా నెయ్యి, నిమ్మకాయ ముక్క ఉంచుకోవాలి. పాలను హెచ్పి గ్యాస్ మీదే ఉడికిస్తే బాగా రిజల్ట్ వస్తుందని ఎవరో పెద్ద మనిషి చెప్పారు. బాగా మంట పెట్టకుండా సిమ్లోనే పాలని మరిగించాలి. కింద అడుగంటిపోకుండా కలపాలి. ఈ లోపల నెయ్యిని ఒక బౌల్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కలకండకి తగినంత స్వీట్ని యాడ్ చేయాలి. పంచదారే స్వీట్ అంటే ఏం కాదు. మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో పంచదార కొంచెం ఎక్కువనే వేసాం. ఈ లోపల ఆకలేసి మ్యాగీ కూడా చేసుకుంటాం. ఈ లోపలే కలకండ స్వీట్ చిక్కగా అయిపోయిందని ఫస్ట్గా చూపించిన బౌ చిన్నగా అయిపోద్ది, ముక్కలు కోయడానికి కంఫర్ట్గా ఉండదని ఒక ప్లేట్ని రెడీ చేసుకుని అందులో వేసాం. అందులో బాగా ఒక రోటీలా అప్లై చేసి మూత పెట్టి 3 hours అలా ఉంచేయాలి. ఆ తర్వాత మనకి కలకండ స్వీట్స్ తయారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ స్వీట్స్ తయారీకి మాకు 2.5 liters మిల్క్ కావాల్సి వచ్చింది. పైగా గ్యాస్పై 3 hours ఉడికించాల్సి వచ్చింది. ఇంత ప్రాసెస్ చేసే బదులు బయటికి వెళ్ళి ఇదే డబ్బులతో కలకండ స్వీట్స్ని కొనుక్కొని హ్యాపీగా తినండి. అంటే మేము చేసింది కూడా చాలానే బాగుంది, కానీ ప్రాసెస్ చాలా పెద్దది. ఓపిక, టైం ఉంటే ఇలాంటివి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి.